జీనర్ టీవీకి స్వాగతం. తమ ప్రాణాలను హరించే ఫ్యాక్టరీ నిర్మించడం కాదని తమను చంపి ఫ్యాక్టరీ నిర్మించాలని సదాశివనగర్ మండలం జనగామ రైతులు డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీ వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. ఫ్యాక్టరీ నిర్మాణాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ 2 ఏళ్ల క్రితం జూట్ పరిశ్రమ పేరిట ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మిస్తున్నామని గత ప్రభుత్వం ఫ్యాక్టరీ నిర్మాణానికి పూనుకుంటే నాడు ప్రతిపక్ష నాయకునిగా ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అలాగే రైతులకు మద్దతుగా భూములు కోల్పోకుండా హైకోర్టు నుంచి స్టే తెచ్చారన్నారు. ప్రస్తుతం అదే ఎమ్మెల్యే ఫ్యాక్టరీ నిర్మాణానికి ప్రారంభోత్సవం చేశారని విమర్శించారు. జాట్ పరిశ్రమను పప్పు ధాన్యాలు రైస్ మిల్లులు అన్ని చెప్పి ప్రస్తుతం ఇథనాల్ ఫ్యాక్టరీని నిర్మిస్తున్నారని ఆరోపించారు. ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం వల్ల ఆ కెమికల్ మొత్తం తమ గ్రామాన్ని చుట్టుముడుతుందని, ఫలితంగా భూములు కోల్పోతామని, నీరు కలుషితం అవుతుందని, ఊరంతా కొట్టుకుపోయే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామానికి 1/2 కిలోమీటర్ దూరంలోని ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతుందన్నారు. వెంటనే ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ఆపేయాలని, లేకపోతే తమ ప్రాణాలు తీసి ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టాలని వేడుకున్నారు. ఇకనైనా ఎమ్మెల్యే స్పందించాలని, గ్రామాన్ని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో సుమారు 40 మంది గ్రామ రైతులు పాల్గొన్నారు. రద్దు చేయాలి. భూములు కోల్పోయిన రైతులందరికీ భూములు కోల్పోయిన రైతులందరికీ కాపాడాలి. భూమి కోల్పోయిన రైతులకు వెంటనే భూములు కోల్పోయిన రైతులకు వెంటనే ఇథనాల్ ఫ్యాక్టరీని వెంటనే కాపాడండి. ఇథనాల్ ఫ్యాక్టరీని వెంటనే ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వెంటనే ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వెంటనే కాపాడాలి. జై జవాన్ జై కిసాన్. ఇథనాల్ ఫ్యాక్టరీని వెంటనే కాపాడండి. జనగామ గ్రామాన్ని కాపాడండి. రైతుల ఐక్యత వర్ధిల్లాలి. మనిషికోటి ఓలైనా కానీ మనిషికోటి పట్టుకుంటారు దగ్గర పట్టుకోరు. జై జవాన్ జై కిసాన్. జై కిసాన్ జై జవాన్. ఇథనాల్ ఫ్యాక్టరీని వెంటనే రద్దు చేయాలి. జై జవాన్ జై కిసాన్. ఇథనాల్ ఫ్యాక్టరీని వెంటనే రద్దు చేయాలి. ఇంతకుముందు లింగంపల్లిలో చేస్తే ఆయన ఏమైనా హైకోర్టు నుంచి స్టే తీసుకొచ్చారు. బంద్ చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళతో అసలు వాళ్ళు రానియట్లేరు, వాళ్ళతో మాట్లాడలేదు. ఎమ్మెల్యే వాళ్ళే ఎమ్మెల్యేనే శంకుస్థాపన చేసినారు. ఇప్పటివరకు వాళ్ళకి రైతులకు కూడా
ఇప్పుడు ఏమంటారు మరి?